రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం దగ్గరలో ఉండేటటువంటి ఎర్రమట్టి దిబ్బలు, అలాగే తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల హిల్స్, ఈ రెండింటిని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యొక్క టెంటేటివ్ లిస్ట్ లో యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెండు ప్రదేశాల యొక్క ప్రత్యేకత ఏంటి? మొదటగా ఎర్రమట్టి దిబ్బలు. సో కోస్టల్ ఏరియాకి సంబంధించి దాదాపు 1500 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. అందులోకి వచ్చేసరికి శాండ్, సిల్ట్, క్లే వీటితో ఫామ్ అయి ఉందన్నమాట. సో మనం చూస్తే న్యాచురల్ గా అక్కడ ఆక్సిడేషన్ అన్నటువంటిది జరగటం వల్ల వాటికి రెడ్ కలర్ అన్నటువంటిది మనకి కనపడుతుంది. అయితే వీటి యొక్క ప్రత్యేకత ఏంటి? డెండ్రైటిక్ ప్యాటర్న్స్ అన్నటువంటివి కలిగి ఉంటాయి. అలాగే మనకి ప్రపంచంలోనే ఉన్నటువంటి ఓల్డెస్ట్ ఇలాంటి జియో ఫార్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి 3 ఉంటే అందులో ఇది కూడా ఒకటన్నమాట. సో ఇప్పుడు ఫిల్మ్ అని చెప్పేసి, టూరిజం అని చెప్పేసి వీటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ యొక్క ప్రదేశం. రెండవది వచ్చేసరికి తిరుమల హిల్స్. సో తిరుమల హిల్స్ వచ్చేటప్పటికి 2.5 బిలియన్ సంవత్సరాల నాటివి. అయితే ఆ తిరుమల హిల్స్ లో మనకి శిలాతోరణం అన్నటువంటి ఒక స్ట్రక్చర్ కనపడుతుంది. సో అది మాత్రం 1.5 బిలియన్ సంవత్సరాల నాటివి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కల్చరల్ గా చాలా ఇంపార్టెంట్ లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ అన్నటువంటిది అక్కడ ఉంది. అట్లానే మనం చూస్తే బయోడైవర్సిటీ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జార్డన్ కర్సర్ అంటాము, అంటే కలివి కోడి అని చెప్పేసి, అలాగే రెడ్ శాండర్స్, ఎర్రచందనం, ఇవన్నీ ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ఎండేంజర్డ్ స్పీషీస్ లిస్ట్ లో ఉన్నాయన్నమాట. సో ఇవి వీటి యొక్క ప్రత్యేకతలు. సో ఈ రెండింటిని ఇలా టెంటేటివ్ లిస్ట్ లోకి యాడ్ చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే గ్లోబల్ రికగ్నిషన్ అన్నటువంటిది వస్తుంది. అలాగే వీటికి ప్రొటెక్షన్ అన్నటువంటిది ఉంటుంది, ఫండింగ్ అన్నటువంటిది వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాలని మనం ప్రొటెక్ట్ చేసుకోగలము.